హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో యూనియన్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ని అయితే డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందు బడ్జెట్ యొక్క బేసిక్ అంశాలు, బడ్జెట్ యొక్క టర్మినాలజీకి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బడ్జెట్ పూర్తిగా అవగాహన కావాలంటే నాకు బడ్జెట్‌కి సంబంధించిన ఆ టర్మినాలజీ తెలిసి ఉండాలి. అదేవిధంగా బడ్జెట్‌కి సంబంధించినటువంటి పూర్తి పూర్వోత్తరాలు కూడా తెలిసుంటే మనకు బడ్జెట్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏమని ఇస్తాడంటే, 'నిర్మలా సీతారామన్ గారు వరుసగా తొమ్మిదోసారి' అని ఇస్తాడు. అంటే అంతకంటే ఎక్కువ ఎవరైనా ప్రవేశపెట్టారా? మరి ఈమె తర్వాత ఎవరున్నారు? ఈమె యొక్క హైలైట్స్ ఏంటి అని తెలవాలంటే, బడ్జెట్ యొక్క పూర్వోత్తరాలు మనకు తెలవాల్సి ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్‌కి సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ వర్డ్స్ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ లోటు అంటాడు, రెవెన్యూ లోటు అంటాడు, మూలధన వ్యయం అంటాడు. ఇట్లా ఆర్థిక సంవత్సరం అంటాడు. ఇట్లాంటి కొన్ని టెక్నికల్ టర్మ్స్ అనేది మనకు తెలవాల్సి ఉంటుంది. కాబట్టి మనం బడ్జెట్ అవగాహన చేసుకోవాలంటే ఈ బేసిక్ టర్మ్స్ అనేది తెలిసుండాలి. కాబట్టి ముందుగా ఆ బేసిక్ టర్మ్స్ అనేది వివరించే ప్రయత్నం చేస్తాను. బడ్జెట్. బడ్జెట్ అంటే ఏందంటే సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం. ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ఎలా ఖర్చు చేస్తుంది అనేటువంటి ఒక లిఖిత పూర్వకమైనటువంటి ఆ పట్టికనే మనం బడ్జెట్‌గా చెప్పుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం చేయబోయేటువంటి ఖర్చు, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం యొక్క వివరాల పట్టికని మనం బడ్జెట్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్థిక సంవత్సరానికి అని చెప్పాం. ఆర్థిక సంవత్సరం అనేది మన ఇండియాలో, మన భారతదేశంలో ఏప్రిల్ 1 నుంచి మొదలవుతుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు 12 నెలల కాలాన్ని మనం ఆర్థిక సంవత్సరంగా పేర్కొంటాం. అంటే మన యొక్క ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. మరి ఈ ఆర్థిక సంవత్సరం అనేది అన్ని దేశాలలో ఒక విధంగా ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఎందుకుండదు? అంటే ఆయా దేశాల పరిస్థితులకు అనుగుణంగా. అంటే ఒక్కొక్క దేశంలో ఆదాయం వచ్చేటువంటి ఆ సంవత్సరాలు, నెలలు, సీజన్‌లు వేరువేరుగా ఉండొచ్చు. దాన్ని బట్టి ఆయా దేశాలు వాళ్ళ యొక్క ఆర్థిక సంవత్సరాన్ని నిర్ణయించుకుంటాయి. ఇక్కడ బడ్జెట్ అంటే ఏంటి అనే నిర్వచనం ఇచ్చాను. ఆర్థిక సంవత్సరం అంటే ఏంటని ఇచ్చాను. అయితే ప్రభుత్వం మరి ఆదాయం వస్తుంది. ఖర్చు చేస్తారు. మరి ఆదాయం అనేది ఏ రూపంలో వస్తుంది? ఏ రూపంలో వస్తుంది అంటే మామూలుగా మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు పన్నుల రూపంలో వస్తుంది. అదేవిధంగా మూలధన ఆస్తుల నుంచి డిస్ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఇట్లా ఆదాయం వస్తుంది. మరి ఆ వచ్చేటువంటి ఆ పన్నుల రూపంలో వివిధ రూపాల్లో వచ్చేటువంటి ఆదాయం అనేది ఎక్కడ జమ అవుతుంది? అంటే ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంటుంది. ఇవి తర్వాత అవి గూడా చెప్తాను. కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ అవుతుంది. మరి ప్రభుత్వం ఖర్చు చేయాలన్నా గూడా ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అట్లా ప్రభుత్వ ఖజానాకి ఆదాయాన్ని రాబట్టుకోవాలన్నా, ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయాలన్నా గూడా ఇక్కడ ప్రభుత్వం అనేది పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. అట్లా ఆ క్రమంలో ఆహ్, ఆమోదం పొందేటువంటి ఆ ప్రక్రియనే మనం బడ్జెట్ ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఇట్లా బడ్జెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక బడ్జెట్ ప్రస్తావన ఒకసారి చూసినట్లయితే, అసలు బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది? బడ్జెట్ అనేది బోగొట్టే, బోగొట్టే అనే ఒక ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. అసలు బోగొట్టే అంటే తోలు సంచి అని అర్థం. బోగొట్టే అంటే తోలు సంచి అని అర్థం. ఎందుకు మరి తోలు సంచి అనేది దాన్ని ఉపయోగించారంటే, పూర్వకాలం ఏం చేసేవారంటే, అంటే పూర్వకాలంలో ఆయా ప్రభుత్వాలు ఏం చేసేవారు అంటే తమ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాల యొక్క పట్టికని, ఆ యొక్క పేపర్‌ని తూలు సంచిలో తీసుకొనొచ్చి ఆయా చట్టసభలలో ప్రవేశపెట్టేవారు. అట్లా ఫ్రెంచ్ పదమైనటువంటి అంటే తూలు సంచిని బొగొట్టె అనేవారు ఫ్రెంచ్ పదంలో. ఇట్లా బొగొట్టె పదం నుంచి బడ్జెట్ అనే పదం ఉద్భవించింది. ఇట్లా బడ్జెట్ అనే టెక్నికల్ వర్డ్ ఇట్లా రావడం జరిగింది. ఇక మన భారతదేశానికి చూసినట్లయితే ఇప్పుడు కేంద్రంలో చూసుకున్నట్లయితే కేంద్రానికి ఒక బడ్జెట్ ఉంటుంది. మళ్ళా తర్వాత సెంట్రల్ బడ్జెట్ అంటాం. తర్వాత రాష్ట్రాలకు గూడా బడ్జెట్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, అదేవిధంగా యూనియన్ టెరిటరీలో గూడా బడ్జెట్ ఉంటుంది. మరి కేంద్ర బడ్జెట్‌ని కేంద్ర ప్రభుత్వం తయారు జేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక శాఖలు తయారు జేస్తాయి. అదేవిధంగా యూటీలకు సంబంధించింది ఎవరు తయారు జేస్తారు? అంటే దీన్ని కేంద్ర ప్రభుత్వమే తయారు జేస్తుంది. ఇక్కడ సెంట్రల్ బడ్జెట్ అనేది కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది అని చెప్పాను. మరి కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు?
బడ్జెట్‌ని సాధారణంగా ఎవరు తయారు చేస్తారు? అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఒక విభాగం ఉంటుంది. ఆ విభాగం పేరేంటనంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు తయారు చేస్తారు. అంటే తెలుగులో ఏమంటారంటే ఆర్థిక వ్యవహారాల విభాగం. ఆర్థిక వ్యవహారాల విభాగం వారు తయారు చేస్తారు దీన్ని. ఎవలు? ఈ బడ్జెట్‌ని. బడ్జెట్‌ని. బడ్జెట్‌ని ఎవరు తయారు చేస్తారంటే ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఒక విభాగమైనటువంటి ఆర్థిక వ్యవహారాల విభాగం తయారు చేస్తారు. అదే విధంగా ఇప్పుడు సర్వేని కూడా మనం చదువుకుంటాం. అంటే బడ్జెట్‌ని ప్రవేశపెట్టడానికంటే ముందు సర్వేని ప్రవేశపెడతారు. ముందు అంటే ఒక రోజు ముందు గాని, కొన్ని రోజుల ముందు గాని. మొత్తానికైతే బడ్జెట్ కంటే ముందు సర్వేని ప్రవేశపెడతారు. మరి ఈ యొక్క సర్వేని, ఈ యొక్క ఆర్థిక సర్వేని ఎవరు ప్రవేశపెడతారు అని చూసినట్లయితే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలోని ఒక బృందం. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌లోనే ఒక బృందం పనిచేస్తుంది. అంటే ఇతని ఆధ్వర్యంలో ఆర్థిక సర్వేని తయారు చేస్తారు. అయితే ఆర్థిక సర్వే అంటే ఏంటి మరిక్కడ? బడ్జెట్ అంటే ఏంటో చెప్పాను. ఇక్కడ ఆర్థిక సర్వే అంటే ఏందంటే, గడిచిన సంవత్సరానికి సంబంధించి మన దేశం యొక్క వృద్ధి ఏ విధంగా సాధించాం? మరి గత సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఎంత ఉంది? మరి మన జీడీపీ లోపల వివిధ రంగాల యొక్క వాటా ఎంత ఉంది? మన ఆర్థిక పోకడలు ఏ విధంగా ఉన్నాయి? అనేటువంటి ఒక గత సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక ఆర్థిక విశ్లేషణ అని చెప్పుకోవచ్చు. దీన్ని ప్రభుత్వం అనేది దీన్ని తయారు చేస్తుంది. మేము ఇట్లా అభివృద్ధి సాధించాము, ఇంత పెట్టుబడి పెట్టాము, ఇంత జీడీపీ సాధించాము, ఇంత గ్రోత్ రేట్ వచ్చింది. ఇట్లాంటి అంశాలనేది ఆర్థిక సర్వేలో ఉంటుంది. అయితే ఇట్లా తయారు చేసినటువంటి ఆర్థిక సర్వేని, అదేవిధంగా బడ్జెట్‌ని ఈ రెండిటిని ప్రవేశపెట్టేది మాత్రం వేరు వీటిని తయారు చేసేది వేరు వేరు విభాగాలైనప్పటికీ ప్రవేశపెట్టేది మాత్రం ఆర్థిక మంత్రినే పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఇది బడ్జెటు, ఆర్థిక సర్వేకి సంబంధించిన అంశాలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మన భారతదేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ వివరాలనేవి చూద్దాం. అయితే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్‌ని ఎప్పుడు ప్రవేశపెట్టారని చూసినట్లయితే 1860లో 1860లో అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించేదని మనకు తెలుసు గదా! అంటే అప్పుడు మన భారతదేశానికి వైస్‌రాయ్ ఉండేవారు. అంటే ఆ వైస్‌రాయ్ ఆధ్వర్యంలో వైస్‌రాయ్‌కి ఆర్థిక సలహా మండలి ఉండేది. వైస్‌రాయ్‌కి ఆర్థిక సలహా మండలి ఉండేది. ఆ ఆర్థిక సలహా మండలి లో సభ్యుడైనటువంటి జేమ్స్ విల్సన్. జేమ్స్ విల్సన్. జేమ్స్ విల్సన్ తొలిసారిగా మన భారతదేశంలో 1860లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరి అప్పుడు ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలసొచ్చింది అనంటే 1857లో మనకు సిపాయిల తిరుగుబాటు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఆ సిపాయిల తిరుగుబాటును అణిచివేయడానికి ఆహ్, బ్రిటిష్ గవర్నమెంట్‌కి అత్యధిక ఖర్చు ఏర్పడింది. ఆ ఖర్చును పూరించుకోవాలంటే ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయాలి అని బ్రిటిష్ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే ప్రవేశపెట్టిందే బడ్జెట్. అంటే ఇప్పుడు పన్నులు కొత్తగా విధించాలన్నా గూడా పార్లమెంట్ అప్రూవల్ పొందవలసిందే. అట్లా. అట్లా మొదటిసారిగా పన్నులు విధించడము, బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం ఇది చేసింది ఎప్పుడు అంటే మన భారతదేశంలో 1860లోనే జేమ్స్ విల్సన్ మొట్టమొదటిసారిగా బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఇక నెక్స్ట్ 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డది. ఎప్పుడు 1946 డిసెంబర్ 9. ఏది రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డది. రాజ్యాంగ పరిషత్ అప్పుడు మనకు రాజ్యాంగాన్ని రచించింది. అదేవిధంగా ప్రభుత్వంగా కూడా పనిచేసింది. అంటే అప్పుడు గూడా ఆర్థిక మంత్రి ఉన్నారు. అంటే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఆర్‌కే షణ్ముఖం శెట్టి. ఆర్‌కే షణ్ముఖం శెట్టి. అట్లా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది ఎవరంటే ఆర్‌కే షణ్ముఖం శెట్టి. ఇక తర్వాత 1950లో మనకు రాజ్యాంగం అమలులోకొచ్చింది. ఆ రాజ్యాంగం అమలులోకొచ్చిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే జాన్ మతాయి. జాన్ మతాయి. ఇట్లా మరి ఇక్కడ రాజ్యాంగం అమలుకొచ్చిందని చెప్పాను. ఇక్కడ రాజ్యాంగంలో మరి బడ్జెట్‌కు సంబంధించినటువంటి వివరాలేమైనా ఉన్నాయా? అనే అంశాలు చూద్దాం. అంటే బడ్జెట్‌కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన రాజ్యాంగంలో
ఇప్పుడు ఆర్టికల్ సారీ ఇది 112 వార్షిక ఆర్థిక నివేదిక. ఆర్టికల్ 112 చూసినట్లయితే మన రాజ్యాంగంలో, మన రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం టెక్నికల్‌గా లేదు. బడ్జెట్ అనే పదం అయితే లేదు. కాకపోతే ఆర్టికల్ 112 ఏం చెప్తుందంటే వార్షిక ఆర్థిక నివేదిక అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అని ఉంటుంది. అనే పదం ఉంటుంది. అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అంటే వార్షిక ఆర్థిక నివేదిక అంటే ఏంటి? బడ్జెటే. బడ్జెట్ అనే పదం లేదు. కాకపోతే బడ్జెట్ అనే ఒక ఉన్నది. ఆ యొక్క అర్థాన్ని ఇచ్చేటువంటి పదం అయితే ఉన్నది. అంటే ఇది ఇదే బడ్జెట్‌కు నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు గదా! అట్లా. అదేవిధంగా ఇప్పుడు ఆర్టికల్ 110 అంటే ఇవన్నీ ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు పన్నులు విధించాలన్నా గూడా, మళ్ళీ అదేవిధంగా డిమాండ్ ఫర్ గ్రాంట్స్ సంబంధించినవి, ఫైనాన్స్ బిల్‌కి సంబంధించినవి, పన్నుల విధానానికి సంబంధించినవి, ఇట్లాంటి ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఇక్కడ మీకు కొంచెం ఎక్స్‌ప్లనేషన్ చేసే ప్రయత్నం చేశాను. ఇక్కడ ఆర్టికల్ 110 ఏం చెప్తుంది? మనీ బిల్ గురించి చెప్తుంది. మనీ బిల్. మనీ బిల్ వేరు. ఆర్థిక బిల్లు వేరు. అంటే కొంచెం 2 ఒకటే అయినప్పటికీ కూడా కొద్ది తేడా ఉంటుంది. మనీ బిల్ అంటే ఇప్పుడు ఆహ్, ప్రభుత్వం ఖర్చు చేయడానికి ఉన్నటువంటి మనీ గురించి. ఇక ఏది ద్రవ్య బిల్లు. ద్రవ్య బిల్లు అంటే పన్నులు వసూలు చేయాలి గదా! ఆ పన్నుల వ్యవహారాలకు సంబంధించినటువంటివి. అట్లా ఆర్టికల్ 110 అనేది మనీ బిల్లు. ఆర్టికల్ 112 అనేది ఇది బడ్జెట్. వార్షిక ఆర్థిక నివేదిక గురించి చెప్తుంది. ఆర్టికల్ 113 ఏం చెప్తుందంటే డిమాండ్ ఫర్ గ్రాంట్స్. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఇప్పుడు ప్రతి శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్‌ని ఆర్థిక మంత్రిత్వ శాఖనే తయారు చేస్తుంది. అంటే డిమాండ్ టు ప్రతి శాఖ డిమాండ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆ డిమాండ్ తగ్గట్టుగా లేదా తనకు నచ్చినట్టుగా ఆర్థిక శాఖ మాత్రం బడ్జెట్‌ని తయారు చేస్తుంది. ఇది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ గురించి. అదే విధంగా ఆర్టికల్ 117 ఇది ఫైనాన్షియల్ బిల్‌కి సంబంధించింది. ఇక్కడ ఆర్టికల్ 265 ఏం చెప్తుందంటే పన్నుల విధానానికి సంబంధించింది. ఇప్పుడు పన్నులు విధించాలన్నా, పన్నులలో రేట్లలో మార్పు చేర్పులు చేయాలన్నా కూడా, పన్నుల విషయంలో ఎటువంటి మార్పు చేయాలన్నా కూడా పార్లమెంట్‌లో అప్రూవల్ పొందవలసిందే. అప్రూవల్ పొందిన తర్వాతనే పన్నులు విధించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం, ప్రతి సంవత్సరం పన్నుల విషయంలో అప్రూవల్ పొందవలసి ఉంటుంది ఖచ్చితంగా. అందుకే బడ్జెట్ అప్పుడు ఏం చేస్తారు? పన్ను స్లాబ్‌లను సవరించి చెప్తారు. ఒక్కోసారి సవరించి చెప్తారు. ఒక్కొక్కసారి ఉన్నదాన్నే అట్లనే ఆమోదిస్తారు. అట్లా పన్నుల విధానాన్ని మాత్రం అమలు చేయవలసిందే. ఆమోదించవలసిందే పార్లమెంట్ చేత. ఇంగా ఆర్టికల్ 280 ఆర్టికల్ 280 అనేది ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్తుంది. ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ అని చెప్పాను. ఫైనాన్స్ కమిషన్ అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా వస్తుంది? అంటే పన్నుల రూపంలో వస్తుంది. మూలధన ఆస్తుల నుంచి వస్తుంది. జరిమానాల నుంచి వస్తుంది. అప్పులు తీసుకోవడం వల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయం అని చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని రూపాల్లో వచ్చినటువంటి ఆదాయం అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జీఎస్టీ ఉంది. పన్నులు అని చెప్పారు. ఇక్కడ జీఎస్టీ ఉంది. ఇక్కడ జీఎస్టీ అనేది అన్ని రాష్ట్రాల ప్రజలు కడితేనే కదా జీఎస్టీ వచ్చేది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ప్రజలు కడతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాటా ఉంటుంది గదా! ఇప్పుడు అన్ని పన్నులు రద్దు చేసి దాని స్థానంలో జీఎస్టీ తీసుకొచ్చారు. అయితే రాష్ట్రాలకి గూడా ఈ పన్నులో వాటా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలే కడుతురు కాబట్టి రాష్ట్రాలకు పంచేటువంటి హక్కు ఉంటుంది. రాష్ట్రాలకు పంచవలసి ఉంటుంది. కాబట్టి జీఎస్టీని ఇప్పుడు ఇదొక్కటే అని గాదు అన్ని పన్నులని. అయితే ఇట్లా కేంద్రానికి వచ్చినటువంటి వివిధ రూపాల్లో వచ్చినటువంటి పన్నులని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆర్థిక సంఘం ఏం చేస్తుంది? ఇక ఫైనాన్స్ కమిషన్ అంటే దీన్ని ఆర్థిక సంఘం అంటారు తెలుగులో. ఆర్థిక సంఘం ఏం చేస్తుందంటే ఇట్లా వర్టికల్లీ, హారిజాంటల్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. వర్టికల్లీ అనంటే ఇప్పుడు కేంద్రం దగ్గర కొంత వాటా ఉంచుకుంటుంది. అదేవిధంగా రాష్ట్రాలకు గూడా కొంత వాటా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు, ఇప్పుడు 16 ఆర్థిక సంఘం గదా! ఇది 41% కేటాయించింది రాష్ట్రాలకు. అంటే ఇది మిగతాది కేంద్రం దగ్గర ఉంచుకుంటుంది. ఎంత 59% కేంద్రం దగ్గర ఉంచుకుంది. 41% ఏమో రాష్ట్రాలకిస్తుంది. మరి 41% ఇచ్చింది గదా! ఆ 41%ని మళ్ళా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంచాలి. అంటే అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచరు గదా! ఎందుకు పంచరంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కొన్ని క్రైటీరియాల ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎంత చెందాలనేది నిర్ణయిస్తుంది. అట్లా నిర్ణయించేది ఎవరు? మరి కేంద్రానికి ఎంత చెందాలె? రాష్ట్రానికి ఎంత చెందాలె? మరి రాష్ట్రాలకు చెందిన వాటిలలో వివిధ రాష్ట్రాలకు ఎంత చెందాలె? ఇట్లా వర్టికల్ డిస్ట్రిబ్యూషన్, హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరగాలి అనేది ఎవరు నిర్ణయిస్తారంటే ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. మీరు ఈ ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరాలకొకసారి రాష్ట్రపతి
నియమిస్తాడు. దీంట్లో 1+4 సభ్యులు ఉంటారు. ఇట్లా ఇది ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 280. ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా మెయిన్ ఏంటంటే ఆర్టికల్ 112, 117, 265, ఆర్టికల్ 280 ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇంపార్టెంటే. మెయిన్‌గా ఇవని చెప్పాను. ఇది మన రాజ్యాంగంలో ఆర్థిక ఆర్థిక అంశాలకు సంబంధించిన ఆర్టికల్స్. ఇప్పటి వరకు ఇప్పుడు బడ్జెట్‌కి సంబంధించిన కొన్ని కీ హైలైట్స్ చూద్దాం. అంటే హైలైట్స్ అంటే ఏందంటే, ఇప్పటి వరకు బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు? అత్యధిక సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తులెవరు? ఇట్లాంటి కొన్ని అంశాలు కీ హైలైట్స్ చూసుకోవాల్సి ఉంటుంది. వాటిని ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అట్లాంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే చూసినట్లయితే, ఇప్పుడు సాధారణంగా బడ్జెట్‌ని ఎవరు ప్రవేశపెడతారు బడ్జెట్‌ని అంటే ఆహ్, ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. అయితే ఆర్థిక మంత్రి అనేది రాష్ట్రపతి తరపున ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. అయితే రా ఆర్థిక మంత్రి కాకుండా తొలిసారిగా ప్రధానమంత్రే స్వయంగా అంటే ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అదే మరి బడ్జెట్ అనేది ఇది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించింది. ద్రవ్య బిల్లు కాబట్టి దీన్ని లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. మరి రాజ్యసభలో ప్రవేశపెడతారా అంటే ప్రవేశపెడతారు. కాకపోతే ఏందంటే మెయిన్‌గా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టేది మాత్రం లోక్‌సభలోనే ప్రవేశపెడుతుంది. మరి రాజ్యసభలో ప్రవేశపెడతారు ఎప్పుడు అంటే ఇప్పుడు లోక్‌సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ యొక్క ఆ స్పీచ్ ఉంటుంది గదా! స్పీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందినటువంటి స్టేట్ మంత్రి ఏం చేస్తాడు ఈయన? రాజ్యసభలో ప్రవేశపెడతారు. అయితే ఇక రాజ్యసభ ఆమోదం కొన్ని సవరణలు సూచించవచ్చు. కాకపోతే ఏందంటే దీని ఆమోదం నామినల్ మాత్రమే. అంటే బడ్జెట్‌ని తిరస్కరించే అధికారం రాజ్యసభకు లేదు. లోకసభ ఆమోదిస్తే బడ్జెట్ ఆమోదించినట్లుగానే. అట్లా. ఇదొక హైలైట్ ఉంది. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని హోదాలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టినటువంటి తొలి ప్రధానిగా గుర్తింపు పొందారు. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏందంటే, మరి ఇందిరాగాంధీ గూడా ప్రవేశపెట్టారు. ఇందిరాగాంధీ గూడా ఆహ్, ఆర్థిక మంత్రి హోదాలోనే ప్రవేశపెట్టారు. అంటే ఈమె ప్రధానిగా పనిచేస్తున్నప్పుడే ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఈమెకి ఇంకొక హైలైట్ ఏందంటే, బడ్జెట్‌ని ప్రవేశపెట్టినటువంటి తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందింది. తొలి మహిళగా ఇందిరాగాంధీ గారు గుర్తింపు పొందారు. మరి నిర్మలా సీతారామన్ గారు ఏంటంటే, ఈ నిర్మలా సీతారామన్ గారు పూర్తి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంటే ఇందిరాగాంధీ ఆర్థిక మంత్రిగా కాదు. అంటే ప్రధాని అయ్యుండి బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. కానీ పూర్తిగా ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ ఎవరు అనంటే నిర్మలా సీతారామన్ గారు. నిర్మలా సీతారామన్ గారికి ఇంకొక హైలైట్ ఏందంటే, ఈమె వరుసగా 9 సార్లు బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. అంటే 2019లో ఈమె ఆర్థిక మంత్రిగా నియమించబడ్డారు. అప్పటినుంచి ఇప్పటి వరకు మొత్తం వరుసగా 9 సార్లు బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. మరి వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన హైలైట్ ఈమెకుంది. ఆ యొక్క రికార్డు ఉంది. మరి అత్యధిక సార్లు ప్రవేశపెట్టింది ఎవరు? అంటే 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అని చూసినట్లయితే ఇక్కడ మొరార్జీ దేశాయ్ గారు 10 సార్లు బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. కానీ ఈయన వరుసగా కాదు. 10 సార్లు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే మొరార్జీ దేశాయి. వరుసగా 9 సార్లు ప్రవేశపెట్టింది మాత్రం నిర్మలా సీతారామన్ గారు. అదేవిధంగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ తర్వాత. ఇక ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే, అయితే బడ్జెట్‌ని సాధారణంగా మనం ఎప్పుడు ప్రవేశపెడతామని చూసినట్లయితే, ఇప్పుడు ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఇంకొకటేందంటే ఈసారి 2026 మీరు గమనించారో లేదో 2026 ఫిబ్రవరి 1 ఏ వారమైంది? ఆదివారం అయింది. ఆదివారం అయినా గూడా బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ గారికి దక్కింది. అంటే ఆదివారం అయినా గూడా బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ గారికి దక్కింది. అంటే మనం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతాం ఎవ్రీ ఇయర్. అయితే ఇదివరకు ఏం జేసేవారు అంటే 2017లో 2 ముఖ్యమైన
బడ్జెట్‌కి సంబంధించిన 2 ముఖ్యమైన సవరణలు చేసిల్లు. ఏంటంటే మనకు ఇదివరకు బ బడ్జెట్ అనేది ఫిబ్రవరి చివరి పని దినాన ప్రవేశపెట్టేవారు. ఫిబ్రవరి లాస్ట్‌లో ఫిబ్రవరి చివరి పని దినాన ప్రవేశపెట్టేవారు. అయితే దాన్నేం జేసిర్రు అంటే ఫిబ్రవరి చివరి దినాన బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల బడ్జెట్ యొక్క ఆమోద ప్రక్రియలో జాప్యం ఏర్పడుతుంది. సరైన సమయం ఏర్పడతలేదు. చర్చలకు గాని, దీనికి గాని సరైన సమయం ఉంటలేదు అనే ఉద్దేశ్యంతోటి ఆహ్, ఫిబ్రవరి ఫస్ట్‌లోనే బడ్జెట్ ప్రవేశపెట్టాలని అనే ఒక అది ఆలోచన తీసుకొచ్చింది 2017లో. ఇంకొకటేందంటే ఇంకొక హైలైట్ ఏందంటే రైల్వే బడ్జెట్‌ని సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు. రైల్వే బడ్జెట్‌ని సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు. అంతకుముందు 1921లో విలియం అక్వర్త్ కమిటీ, విలియం అక్వర్త్ కమిటీ సూచన మేరకు రైల్వే బడ్జెట్‌ని సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేశారు. రైల్వే బడ్జెట్‌ని సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేశారు. అంటే ఎప్పటి నుంచి అమల్లోకొచ్చింది? ఇట్లా ఎప్పుడు చేశారు? ఏ ఇయర్ నుంచి చేశారు? రైల్వే బడ్జెట్‌ని సాధారణ బడ్జెట్ నుంచి ఎప్పుడు వేరు చేశారంటే 2024 నుంచి వేరు చేశారు. మళ్ళీ ఎప్పుడు కలిపారంటే 2017లో కలిపారు. ఇట్లా ఈ 2017లో 2 ముఖ్యమైన మార్పులు జరిగినాయి. ఏందంటే బడ్జెట్‌ని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం ఒకటి, రైల్వే బడ్జెట్‌ని విలీనం చేయడం ఇంకొకటి. మరి బడ్జెట్‌ని సాధారణంగా మనం ఇదివరకు ఎప్పుడు ప్రవేశపెట్టేవాళ్ళమని చెప్పుకున్నాం? అంటే సాధారణంగా ఎప్పుడంటే సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు బడ్జెట్‌ని ప్రవేశపెట్టేవాళ్ళం ఇదివరకి. అంటే 1999 కంటే ముందు. చివరి ఎప్పుడు అంటే సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రవేశపెట్టేవాళ్ళం. ఎందుకు 5 గంటల 30 నిమిషాలకు ప్రవేశపెట్టేవాళ్ళం అంటే ఇది బ్రిటిష్ సాంప్రదాయాన్ని మనం అనుసరించేవాళ్ళం. అంటే బ్రిటిష్ యొక్క సమయం అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క 12 అయితే మనకిక్కడ 5:30 గంటలు సమయం అవుతుంది. అంటే మనకంటే 5:30 గంటలు ఎన్నుకుంటారు గదా వాళ్ళు. సో, మనకు 5:30 గంటలయినప్పుడు వాళ్ళకి 12 గంటల సమయం అవుతుంది. అంటే వాళ్ళ సమయాన్ని మనం ఫాలో అవ్వడం కోసం మనం 5 గంటల 30 నిమిషాలకు బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం. మనం సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం ఏంటి అని 1999లో ఏం జరిగిందక్కడ అంటే మనం బడ్జెట్‌ని అంటే అప్పుడు ఆర్థిక మంత్రిగా ఎవరు ఉన్నారు అంటే యశ్వంత్ సిన్హా. యశ్వంత్ సిన్హా కాలంలో 1999లో బడ్జెట్‌ని మనం 11 గంటలకి ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని తీసుకొచ్చాం. ఎప్పుడు 1999లో. ఇది బడ్జెట్ అంటే కాలాలలో వచ్చినటువంటి మార్పులు ఇవన్నట్టు. ఇక్కడ మనం ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన అంశాలు చూద్దాం. ప్రభుత్వ ఖాతాలు అదే ప్రభుత్వ అకౌంట్‌కు సంబంధించినయి. ఇప్పుడు మనం డబ్బులు రావాలంటే మన అకౌంట్‌లో ఏసుకుంటాం. ఇట్లాగే ప్రభుత్వానికి కూడా కొన్ని అకౌంట్‌లు ఉంటాయి గదా! అట్లా ప్రభుత్వానికి ఆదాయం రావాలన్నా, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ఖర్చు చేయాలన్నా అకౌంట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ అకౌంట్‌లు ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ అని మనం తెలుగులో సంఘటిత నిధి అని చెప్పుకోవచ్చు. భారతీయ సంఘటిత నిధి. భారతీయ సంఘటిత నిధి. అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, ప్రతి ఆదాయం అప్పులతోని సహా వచ్చేటువంటి ప్రతి ఆదాయం అనేది ఈ సంఘటిత నిధిలో జమ అవుతుంది. ఈ సంఘటిత నిధి నుంచి మనం మళ్ళీ ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అట్లా సంఘటిత నిధికి పన్నుల రూపంలో గాని, ఇతర ఏ రూపాల్లో గాని పన్నులు ఆదాయాన్ని రాబట్టుకోవాలన్నా, సంఘటిత నిధి నుంచి డబ్బు ఖర్చు చేయాలన్నా, ప్రభుత్వం అనేది పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. ఇది భారతీయ సంఘటిత నిధికి సంబంధించి. ఇక రెండోది కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. కాంటిజెంటీ కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. దీన్నే అగంతుక నిధి అంటాం. తెలుగులో అగంతుక నిధి అంటాం. ఈ అగంతుక నిధి అంటే ఏందంటే, అత్యవసర పరిస్థితులలో మనం ఖర్చు చేసుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విపత్తులు సంబంధించినప్పుడు, యుద్ధాలు సంభవించినప్పుడు ఇట్లాంటి పరిస్థితులలో హ్మ్. పార్లమెంటు సమావేశంలో ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు అంటే రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుందిది. అంటే రాష్ట్రపతి అనుమతితో ఈ యొక్క నిధి నుంచి కాంటిజెన్సీ ఫండ్ నుంచి, ఆగంతుక నిధి నుంచి ప్రభుత్వం ఖర్చులు చేస్తుంది. మళ్ళీ ఈ చేసినటువంటి ఖర్చులకి మరి పార్లమెంట్ ఆమోదం పొందాలనా? వద్దా? అంటే మళ్ళీ పొందాలి. ముందుగా ఖర్చు చేస్తారు. ఖర్చు చేసినటువంటి వివరాలని మళ్ళా పార్లమెంట్ ముందుంచి, ఆ వివరాలకి మళ్ళా పార్లమెంట్ అప్రూవల్ పొందవలసి ఉంటుంది. అట్లా. మళ్ళా అదే విధంగా ఎంతైతే ఈ నిధి నుంచి ఖర్చు చేస్తారో, మళ్ళా అంతే అమౌంట్‌ని మళ్ళీ జమ జేయాలి. నెక్స్ట్ తర్వాత కాలంలో. అట్లా ఉంటుందన్నట్టు. ఇది కాంటిజెన్సీ ఫండ్ గురించి. తర్వాత పబ్లిక్ అకౌంట్స్. ఇక పబ్లిక్ అకౌంట్స్ అంటే, ఇది ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించినటువంటి పీఎఫ్ గిట్లా కట్ అయ్యి జమ అవుతుంది గదా! ఇది ఒక బ్యాంక్ లాగా ట్రీట్ జేస్తుంది ఇట్లా గవర్నమెంట్ అనేది ఈ అకౌంట్‌ని. అంటే మరి ఈ అకౌంట్ నుంచి ప్రభుత్వం తన ఇష్టానుసారమే ఖర్చు చేసుకోవచ్చు.
దీని కోసం ఖర్చు చేయాలంటే పార్లమెంట్ ఆమోదం తీసుకోవాల్సిన పని లేదు. ఖర్చు చేసుకుంటది. మళ్ళా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తది. అది ప్రభుత్వ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఇది పబ్లిక్ అకౌంట్ గురించి. ఇక్కడ చూసినట్లయితే బడ్జెట్ రకాలు. బడ్జెట్ రకాలంటే ఇప్పుడు మనం బడ్జెట్ యొక్క టర్మినాలజీ ఆధారంగా అంటే కాలాన్ని బట్టి బడ్జెట్‌ని కొన్ని రకాలుగా విభజిస్తాం. ప్రభుత్వ పాలసీలను బట్టి బడ్జెట్‌ని కొన్ని రకాలుగా విభజిస్తాం. అంటే అన్ని గవే బడ్జెట్‌లు. కాకపోతే ఏందంటే ఆయా టర్మినాలజీ పరంగా మనం బడ్జెట్‌ను వివిధ రకాలుగా విభజిస్తాం. ఇప్పుడు ఆహ్, సాధారణంగా కొన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే ఎకనామిక్‌లో ఇంకా డెప్త్ వెళ్తలేను గాబట్టి, బేసిక్ బడ్జెట్ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి, ఆ బడ్జెట్ రకాలేంటి అనేది చెప్తాను. కొన్ని రకాలేంటియో చెప్తాను ముందు. ఇక్కడ సాధారణ బడ్జెట్. సాధారణ బడ్జెట్ అంటే ఏందంటే, సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. సాధారణ బడ్జెట్ అంటే సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే 12 నెలల కాలానికి సంబంధించి తయారు చేసేటువంటి ఆహ్, పట్టిక. అంటే ఒక బడ్జెట్. ఇది సాధారణ బడ్జెట్ అంటాం. ఇక తాత్కాలిక బడ్జెట్. ఇక తాత్కాలిక బడ్జెట్ అంటే దీని పేరులోనే ఉంది. అంటే పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గాకుండా ఏదైనా రాజకీయ విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు సంభవించిన కాలంలో ఏం చేస్తారంటే తాత్కాలికంగా ఆ బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. ఆ పార్లమెంట్ చేత అప్రూవల్ పొందుతారు. అది తాత్కాలిక బడ్జెట్. ఈ తర్వాత మధ్యంతర బడ్జెట్. మధ్యంతర బడ్జెట్ అంటే మీకు తెలిసిన విషయమే. ఇంటరిమ్ బడ్జెట్. ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎన్నికలు జరగడానికంటే ముందు గాని, ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కొంతకాలానికి బడ్జెట్‌ని ప్రవేశపెడుతుంది. దాన్ని మధ్యంతర బడ్జెట్ అంటారు. ఈ సాధారణ బడ్జెట్ అంటే 12 నెలల కాలానికి, తాత్కాలిక బడ్జెట్ అంటే కొంతకాలానికి అంటే ఏదైనా విపత్తులు, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఇట్లాంటివి సంభవించినప్పుడు మధ్యంతర బడ్జెట్ అంటే ఇప్పుడు ఎన్నికల విషయంలో ఎన్నికలొచ్చినప్పుడు ఇంటరిమ్ బడ్జెట్ అంటాం దాన్ని. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆహ్, ఇక్కడ ఇంకా మనం బడ్జెట్‌లు ఇంకా రకాలు చూసినట్లయితే సమతుల్య బడ్జెట్ అంటాం. మిగులు బడ్జెట్ అంటాం. లోటు బడ్జెట్ అంటాం. ఇది మనకు తెలిసిన విషయమే. సమతుల్య బడ్జెట్ అంటే ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయము, వ్యయాలు సమానంగా ఉంటాయి. ఈక్వల్. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయము, వ్యయం సమానంగా ఉంటే దాన్ని సంతులిత బడ్జెట్ అంటాం. ఇక నెక్స్ట్ మిగులు బడ్జెట్ అంటే ఇప్పుడు మిగులు అంటే మనకు ఆదాయం ఎక్కువుండాలె, వ్యయం తక్కువుండాలె. అప్పుడు మనకు ప్రభుత్వానికి మిగులు ఏర్పడతది. అప్పుడు మిగులు బడ్జెట్ అంటాం దాన్ని. ఇక లోడ్ బడ్జెట్. లోడ్ బడ్జెట్ అంటే ఇక్కడ ఆదాయం తక్కువుండాలె, వ్యయం ఎక్కువుండాలె. ఇది లోడ్ బడ్జెట్. అంటే సాధారణంగా అయితే మనం ఎప్పటికి కూడా లోటు బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. లోడ్ బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. ఎందుకు ప్రవేశపెడతారు? సమతుల్య బడ్జెట్‌ని ఎప్పుడు ప్రవేశపెడతారు? మిగులు బడ్జెట్‌ని ఎప్పుడు ప్రవేశపెడతారు? లోటు బడ్జెట్‌ని ఎప్పుడు ప్రవేశపెడతారు అనేది ఒక్కసారి చూసినట్లయితే సమతుల్య బడ్జెట్ ఇది ఆర్థిక స్థిరత్వాన్ని సూచించే విధంగా ఉంటుంది. ఈ మిగులు బడ్జెట్ ఏందంటే మిగులు అంటే ప్రభుత్వానికి మిగులు అంటే ప్రజల దగ్గర నుంచి డబ్బును ఎక్కువ రాబట్టడం కోసం. అంటే ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు ఏం జేయాలె? ప్రజల దగ్గర నుంచి డబ్బు రాబట్టుకోవాలి. అంటే అప్పుడు ధరలు నియంత్రించబడతాయి. ద్రవ్యోల్బణం తగ్గుతుంది గాబట్టి. అప్పుడు మిగులు బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. ఇక లోడ్ బడ్జెట్ అంటే ఏందంటే ప్రజలకి డబ్బును ఎక్కువగా ట్రాన్స్‌ఫర్ జేయాలి. అంటే ప్రజల దగ్గర ఎక్కువ డబ్బుండాలి. అంటే ఆర్థిక మంది కాలంలో ఇట్లా ఈ లోడ్ బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. సాధారణంగా లోడ్ బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. ఇక్కడ జీరో బేస్డ్ బడ్జెటు, రెవెన్యూ బడ్జెటు, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏందంటే, జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఇప్పుడు సాధారణంగా ఏదైనా శాఖకి గాని, ఏదైనా పథకానికి గాని కేటాయింపులు జేయాలంటే గత సంవత్సరానికి సంబంధించినటువంటి ఆ వివరాలను తీసుకొని దానికి అనుగుణంగా నిధులు సేకరించవలసి ఉంటుంది. కానీ ఇక్కడ జీరో బేస్డ్ అంటే ఇప్పుడు మొత్తం జీరోగా భావిస్తారిగ. జీరోగా భావించి మొదటి నుంచి బడ్జెట్‌ని కేటాయించేలాగా కేటాయిస్తారన్నట్టు. అది జీరో బేస్డ్ బడ్జెట్. ఇంకోటి రెవెన్యూ బడ్జెట్ అంటే ఇప్పుడు రెవెన్యూ ఆదాయం రెవెన్యూ వ్యయం అంటుంది గదా! ఆ రెవెన్యూ మిగులేమన్నా ఉందా? అట్లాంటి రెవెన్యూ విషయాలకు సంబంధించినటువంటి బడ్జెట్. క్యాపిటల్ అంటే ఇప్పుడు క్యాపిటల్ అంటే మూలధన ఆదాయం, మూలధన వ్యయం అంటాం గదా! అట్లాంటికి సంబంధించినటువంటి బడ్జెట్. ఇక్కడ బడ్జెట్ ఆమోద ప్రక్రియ. మరి ఎన్ని దశలుగా బడ్జెట్ ఆమోద ప్రక్రియ జరుగుతుంది అనేది ఇక్కడ చూద్దాం. అయితే సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి గారు రాష్ట్రపతి తరపున పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. అంటే లోక్‌సభలో ప్రవేశపెడతారు. రాజ్యసభలో ప్రవేశపెట్టరు. ఎప్పుడు అంటే ఇప్పుడు ముందుగానైతే లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఎవరు అంటే ఆర్థిక మంత్రి. ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టి
ప్రసంగం చేస్తారు. బడ్జెట్‌కి సంబంధించినటువంటి ప్రసంగం ఆర్థిక మంత్రి చేస్తారు. ఈ ప్రసంగం ముగిసిన తర్వాత ఈ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి స్టేట్ మంత్రి అప్పుడు రాజ్యసభలో బడ్జెట్ ప్రసంగం చేస్తారు రాజ్యసభలో. ఎవరు? అంటే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి స్టేట్ మంత్రి రాజ్యసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ప్రసంగిస్తారు. అయితే ఇక్కడ రాజ్యసభ యొక్క ఆమోదం ఈ బడ్జెట్ విషయంలో నామినల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాజ్యసభలో బడ్జెట్‌కి సంబంధించి ఆహ్, దీనిపైన డిస్కస్ చేయవచ్చు. అంటే చర్చించవచ్చు. కానీ ఓటింగ్ మాత్రం ఉండదు. ఒకవేళ ఆమోదించకపోయినా కూడా నో ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు లోక్‌సభదే అంతిమ నిర్ణయం ఈ బడ్జెట్ విషయంలో. అట్లా. అయితే ఈ బడ్జెట్ ప్రక్రియ ఇదివరకు ఎట్లా ఉండేది? ఇప్పుడు రైల్వే బడ్జెట్ వేరువేరుగా ఉన్నప్పుడు ముందుగా రైల్వే బడ్జెట్‌ని ప్రవేశపెట్టేవారు. తర్వాత ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టేవారు. తర్వాత సాధారణ బడ్జెట్‌ని ప్రవేశపెట్టేవారు. ఇట్లా ఉండేది. కానీ 2015 నుంచి ఏమైంది? 2015 నుంచి అంటే ఆర్థిక సర్వేని ప్రవేశపెడతారు ముందుగా. తర్వాత ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు. అట్లా. ఇదొకటి. తర్వాత ఇక సాధారణ చర్చ జరుగుతుంది. ఇది ప్రవేశ దశ అయిపోయింది. ప్రవేశ దశ అంటే ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టి ఉపన్యసిస్తారు. ఇది ప్రవేశ దశ అయిపోయింది. అప్పుడు ఎటువంటి పార్లమెంట్ ఎటువంటి చర్చ ఏం జరగదు. ఇక్కడ ఇగ ఆర్థిక మంత్రి ఒక స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇగ పార్లమెంట్ అనేది ఒక వారం రోజుల పాటు వాయిదా పడుతుంది. ఇక తర్వాత ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ పార్లమెంట్ సమావేశమవుతుంది. సమావేశం తర్వాత ఇక్కడ చర్చ జరుగుతుంది. ఏ అంశాలపైన చర్చ జరుగుతుంది? పద్దులపైన చర్చ జరగదు. ప్రభుత్వం యొక్క విధానాలపైన, ఆర్థిక విధానాలపైన, పాలసీలపైన ఇట్లాంటి ప్రజా వ్యవహారాలపైన ఈ చర్చలు జరుగుతాయి. ఇట్లా కొన్ని రోజులు జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ ఒక 3-4 వారాలు వాయిదా వేస్తారు. 3-4 వారాలు వాయిదా వేస్తారు. ఇప్పుడు వాయిదా సమయంలో ఏం చేస్తారు అంటే, ఇప్పుడు స్టాండింగ్ కమిటీలు పరిశీలన చేస్తాయి ఈ కాలంలో. స్టాండింగ్ కమిటీలు అంటే ప్రతి శాఖకు సంబంధించినటువంటి కమిటీలుంటాయి. అంటే ఆ శాఖలకి ఎంత అమౌంట్ కేటాయించాలి? ఆ! దేనికి ఎంత అవసరం ఉండింది? అనేటువంటి ఆహ్, విధానాన్ని ఇవి పరిశీలిస్తాయి. ప్రతి శాఖకు సంబంధించి ఒక స్టాండింగ్ కమిటీ ఈ పద్ధతులను పరిశీలిస్తాయి. పరిశీలించి ఎంతెంత కావాలనేది ఇవి నివేదిస్తాయి. ఇవి పార్లమెంట్‌కి తర్వాత నివేదిస్తాయి. ఇక తర్వాత ఇవి నివేదించిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఈ నివేదికను అనుసరించి ఈ ఆర్థిక శాఖ చేసినటువంటి ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులకు అనుసరించి అప్పుడేం జేస్తది వివిధ పద్దుల పైన అంటే ప్రతి శాఖకు సంబంధించిన పద్దు పైన ఇండివిడ్యువల్‌గా ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ ఓటింగ్ జరిగేటప్పుడు అప్పుడు 3 రకాలటువంటివి కోత తీర్మానాలు ప్రవేశపెట్టవచ్చు పార్లమెంట్‌లో. ఆ 3 రకాల కోత తీర్మానాలేంటంటే విధాన కోత తీర్మానం, అదేవిధంగా ఆర్థిక కోత తీర్మానం, ఆర్థిక కోత తీర్మానం, అదేవిధంగా నామినల్ కట్ అంటారు. అంటే నామమాత్రపు కోత తీర్మానం. నామమాత్రపు కోత తీర్మానం. అంటే విధాన కోత తీర్మానం అంటే, ఇప్పుడు ప్రభుత్వం చేయబోయేటువంటి ఖర్చు అసలే అది కరెక్ట్ గాదు అని అనిపించినప్పుడు విధాన కోత తీర్మానం ప్రవేశపెడతారు. ఇక ఆర్థిక కోత అంటే ఏం ప్రభుత్వాన్ని ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం కోసం అంటే పొదుపు చేయడం కోసం ఈ ఆర్థిక కోత తీర్మానం ప్రవేశపెడతారు. అదేవిధంగా నామమాత్రపు కోత తీర్మానం అంటే ఇప్పుడు ఇగ అసలే బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం ప్రతిపక్షాలకు ఇష్టం ఉండదు. అప్పుడేం చేస్తారంటే కనీసం 100 అయినా తగ్గియాలి అన్న ఉద్దేశ్యంతోటి ఈ కోత తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అంటే సాధారణంగా ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. ఇట్లా ఒకవేళ ఈ కోత తీర్మానాలు గనక నెగ్గితే ప్రభుత్వాలు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ అధికార పక్షందే ఉంటుంది. ఇక్కడ కోత తీర్మానం నెగ్గింది అనంటే ఇక్కడ అధికార పక్షంలో కొంతమంది యాక్సెప్ట్ చేస్తలేరన్నట్టు. అంటే ప్రభుత్వం పడిపోవాల్సి ఉంటుంది. అట్లా. ఇప్పుడు ఈ డిమాండ్‌లపై ఓటింగ్ అప్పుడు ఈ కోత తీర్మానాలనేది హ్మ్. విధించ కోత తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇక అప్రోప్రియేషన్ బిల్. అప్రోప్రియేషన్ బిల్ అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రక్రియ అంతా ముగిసేసరికి దాదాపు మనకు జూన్ ఒస్తది. జూన్‌లో కరెక్ట్ ఇంప్లిమెంట్ అయితుంది. అంటే ఇప్పుడు ఇది ఆహ్, ఒక 3 నెలల టైం అయినా పడుతుంది. ఆ కాలంలో మరి ఖర్చు చేయాలి కదా ప్రభుత్వం. అంటే సంఘటిత నుంచి డబ్బు ఖర్చు చేయాలంటే అప్పుడు అప్రోప్రియేషన్ బిల్లు ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టి ఆమోదం పొందుతారన్నట్టు. ఆమోదం పొంది అప్పుడు ఈ ఈ పీరియడ్‌కి అంటే ఇప్పుడు ఈ 3 నెలల పీరియడ్‌కి ఖర్చు చేయడానికి
ఈ అప్రోప్రియేషన్ బిల్ అనేది పనిచేస్తుంది. ఇక తర్వాత ఫైనాన్స్ బిల్. ఇక ఫైనాన్స్ బిల్ అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే పన్నులు ఇట్లా విధించవలసి ఉంటుంది గదా! ఆ పన్నులు ఎంత విధించాలి? పన్నుల విషయంలో ఏమైనా మార్పు చేశారా? ఇదివరకు ఉన్నటువంటి పన్నులే అట్నే ఉంచారా? లేకపోతే కొత్త పన్నులు తీసుకొచ్చారా? ఇట్లాంటి అంశాలను పన్నులు విధించాలంటే ఇలాంటి అంశాలపైన పన్నులు విధించాలంటే పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అట్లా ఆమోదం పొందేదే ఫైనాన్స్ బిల్. ఫైనాన్స్ బిల్ దీన్ని ఆర్థిక బిల్ అంటాం తెలుగులో. బిల్ అంటాం. ఇది బడ్జెట్ ప్రక్రియ. ఇదంతా ఇగ దీంతో ఫైనాన్స్ బిల్‌తో బడ్జెట్ ప్రక్రియ అనేది ముగుస్తుంది. ఈ ద్రవ్య బిల్లుతో. ఇక్కడ బడ్జెట్ అంటే అసలు స్వరూపం ఎట్లా ఉంటుంది? బడ్జెట్ స్వరూపం అనేది ఈ పిక్చర్‌లో మీరు చూడవచ్చు. ఇక్కడ బడ్జెట్. బడ్జెట్ ఇది ఈ సంవత్సరానికి సంబంధించింది. అంటే బేసిక్ అంశాలు చేస్తాను. బేసిక్ అంశాలు తెలియజేస్తాను. ఇక్కడ బడ్జెట్. ఇక్కడ బడ్జెట్‌లో మళ్ళీ రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది. మూలధన బడ్జెట్ ఉంటుంది. ఇక్కడ రెవెన్యూ బడ్జెట్‌లో మళ్ళా రెవెన్యూ ఆదాయం ఉంటుంది. రెవెన్యూ వ్యయం ఉంటుంది. రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ వ్యయం ఉంటుంది. ఇక్కడ మూలధన బడ్జెట్‌లో మూలధన ఆదాయము, మూలధన వ్యయం ఉంటుంది. ఇక్కడ రెవెన్యూ బడ్జెట్ అంటే ఇప్పుడు పరిపాలనకు సంబంధించినటువంటివి. ఇప్పుడు రెవెన్యూ ఆదాయం అంటాం. రెవెన్యూ ఆదాయం అంటే రెవెన్యూ ఆదాయం ఎట్లా వస్తుంది? అంటే పన్నులు విధించడం ద్వారా, జరిమానాలు విధించడం ద్వారా, ఇట్లాంటి కొన్ని ఆదాయాల ద్వారా వస్తుంది. తర్వాత రెవెన్యూ ఏమంటే ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు చేయాలి. ఎట్లా ఎందుకు ఖర్చు చేస్తది అనంటే రోజువారీ పరిపాలన నిర్వహించడానికి జీతభత్యాల రూపంలో గాని, మళ్ళీ తెచ్చిన అప్పులకి ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ కడతది. ఆ ఇంట్రెస్ట్ కూడా రెవెన్యూ వ్యయంలో భాగమే. ఇట్లాంటి కొన్ని అంశాలు రెవెన్యూ వ్యయం కిందకొస్తుంది. ఇక్కడ రెవెన్యూ ఆదాయము, రెవెన్యూ వ్యయం. రెవెన్యూ ఆదాయం అంటే ఇప్పుడు ప్రజలకి కొన్ని రకాల సేవలు చేస్తారు. ఇప్పుడు సేవలు అందించినందుకు గాను ఫీజుల రూపంలో వసూలు చేస్తుంది. ఇట్లాంటిది ఇది రెవెన్యూ ఆదాయం కిందకొస్తుంది. ఇట్లాంటి రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ వ్యయం. ఈ రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ వ్యయం అనేది మళ్ళా పెడితే తిరిగి రాదు. రెవెన్యూ ఆదాయం. ఈ రెవెన్యూ ఆదాయం ఎక్కువుంటే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇదొకటి. ఇక తర్వాత మూలధన బడ్జెట్. మూలధన బడ్జెట్ అంటే ఇది ఆస్తులను సృష్టించడానికి, సృష్టించిన ఆస్తులను అమ్మడానికి. నథింగ్ బట్. అంటే అప్పులు గూడా దీంట్లో భాగమే. ఇప్పుడు మూలధన ఆదాయంలో మూలధన బడ్జెట్‌లో మూలధన ఆదాయం ఉంటుంది. మూలధన ఆదాయం అంటే ఇప్పుడు డిజిన్వెస్ట్‌మెంట్ చేస్తది. కంపెనీల యొక్క డిజిన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అదేవిధంగా కొన్ని ఆస్తులను అమ్ముతారు. తాకట్టు పెడతారు. ఇట్లాంటి ఆదాయాలు. ఇక మూలధన వ్యయం అంటే ఇప్పుడు రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు ఇట్లా కల్పిస్తారు గదా! పాఠశాలలు, వైద్యశాలలు ఇట్లా కల్పిస్తారు గదా! సో, వాటికి ఖర్చు కోసం కేటాయించింది. అదే మూలధన వ్యయం. ఇక్కడ మూలధన వ్యయం ఎక్కువుంటే అభివృద్ధి ఎక్కువ జరుగుతుందన్నట్టు. అట్లా. ఇది బడ్జెట్ యొక్క స్వరూపం. ఇవి బడ్జెట్‌కి సంబంధించినటువంటి బేసిక్ అంశాలు. నెక్స్ట్ వీడియోలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్ వివరాలనేది డిస్కస్ చేద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.